పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినము రోజున మేమందరం కూడా ఇటు విధంగా కలుసుకొని మీ మాటలను ధ్యానించుకొనుటకు మీరు మాకు దయచేసిన ఈ గొప్పదైన తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటలు యందు కంఠస్వాక్యాలు యందు మిమ్మల్ని గనపరిచాం. ఈ సమయంలో మీ మాటలను ధ్యానించుకొనబోచుండగా ప్రతి మాటను మేము తండ్రి అనాలోచితంగా కాకోకుండా తండ్రి ఆలోచన చేస్తూ తండ్రి మీ మాటలను సమయోచితమైన జ్ఞానంతో మీ మాటలను ధ్యానించే జ్ఞానాన్ని మా అందరికీ దయచేస్తారని వేడుకొనుచు చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క తండ్రి ఆలోచన శక్తిని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. వాల్యూమ్ పెంచింది కొద్దిగా. రైట్. మొదటిగా తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక ఈ యొక్క నూతన దినములో మరి దేవుడి మాటలను ధ్యానించుకున్నటకు దేవుడు మనకు దయచేసిన ఈ గొప్పదైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి ఈరోజు మరికొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. మరి నిన్నటి వారమున మరి సువార్త గురించి మరి పౌలు గారి యొక్క సువార్త ప్రయాణంలో మనం ప్రారంభించాం ప్రయాణాన్ని. దాదాపుగా మరి ఎన్ని వారాలు అవుతుంది ప్రయాణం గురించి మనం ప్రారంభించి? 4 వారాలు అవుతుంది దాదాపుగా. ఎందుకు పౌలు గారు సువార్తలోనికి రాకముందు ఆయన జీవిత చరిత్ర మనం చూసుకున్నాం. దాదాపుగా 3 వారాలు 2 వారాలు అనుకుంటా, 2 వారాలు మనం చూసుకున్నాం పౌలు గారి యొక్క జీవిత చరిత్ర గురించి. తరువాత ఆయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన సువార్త ఎలా ప్రారంభించాడు, ఎలా ఆయన సువార్తను కొనసాగించాడు అనేది మనం నిన్నటి వారం ప్రారంభించాం కదా. బాగా ఆలోచించాలి. రైట్. సువార్తలో భాగముగా ఈ పౌలు గారి సువార్త మొదటి ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ మొదటి ప్రయాణంలో ఎవరెవరు వెళ్తారో మనం చూసుకున్నాం. బాగా ఆలోచించాలి. ఈ మొదటి సువార్త ప్రయాణంలో ఎవరెవరు ప్రయాణికులుగా ఉన్నారు, ఎవరెవరు కనపడతారు అని అంటే బర్నబా గారు, పౌలు గారు, యోహాను గారు మనకు కనపడతారు ప్రారంభంలో. అంత్యకు నుంచి ఎన్ని ప్రాంతాలు మనం చూసుకున్న నేటి వారం రోజున? మొదటి అంత్యకులో ఉన్నారు. అంత్యకు నుంచి ఎక్కడికి వెళ్ళారు? సెలూకయకి వెళ్తారు. మీకు మ్యాప్లో కూడా చూపించాను, పైనే ఉంటుంది అంత్యకు పైనే అని కదా. ఆ సెలూకయకి వెళ్ళి అక్కడ నుంచి ఓడ ప్రయాణాన్ని వాళ్ళు ప్రయాణిస్తారు. ఎక్కడికి? కుప్రాకి వెళ్తారు కదా. మళ్ళీ కుప్రా నుంచి ఎక్కడికి వెళ్తారు? పాపుకి వెళ్తారు కదా. సలామిలోనికి వెళ్తారు. అక్కడ నుంచి పాపుకి వెళ్తారు కదా. పాపుకి వెళ్తారు. ఆ పాపులో మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు అని అంటే ఎవరైనా పాపాత్ముడు. ఆయన మీకు గుర్తుగా ఉండాలని చెప్పాను. అదే ఏకంగా పాపాత్ముడు అని మనం పెట్టేసుకోకూడదు. ఎవరు ఆయన అంటే బరియేసు అనే వ్యక్తి కదా. బరియేసు ఏం చేస్తాడైనా? గారడి చేవేడు వ్యక్తి. అతనికి మరొక పేరు ఏంటి? ఎలుమా అని కదా. గారడి చేయువాడికి మరొక పేరు ఏంటనంటే ఏలుమా. ఇంతకీ ఇతను ఏం చేశాడు అని అంటే పౌలు గారికి వాక్యం చెబుతుంటే అడ్డుపడతారు. ఎవరికి? అపోస్తులుడైనటువంటి పౌలు గారు. మరి ఇంకొక వ్యక్తికి అధికారిగా ఒక ఆయన ఉన్నాడు, సెర్గే అనపడిన పౌలు. ఆయనకి వాక్యం చెబుతుంటే ఈయన అడ్డుకుంటున్నాడు. ఎందుకు? నిజాలు బయటకు వస్తాయని చెబుతుంటే కాబట్టి వస్తాయి కదా, నన్ను వదిలేస్తారేమో అని ఈ యొక్క
అధిపతి దగ్గరికి ఉన్న ఈ యొక్క ఎవరు బరేసినటువంటి వ్యక్తి వెళ్ళి ఆ మాటలకు అడ్డుకుంటాడు. అందుకని అడ్డుకుంటున్నాడు కదా అని పౌలు గారు ఎలాగ తిడతాడు అని అంటే, అపవాది కుమారుడా, దుష్టుని యొక్క సంబంధి, అనీతిగా ఉన్న వ్యక్తి, చాలా విధాలుగా మరి అతన్ని తిట్టడం మనం చూడగలం. చివరికి నీకు కొన్ని రోజులు మరి నీకు చూపు లేకోకుండా చేస్తానని మరి ఆయనకి కళ్ళు అనేవి కనపడవు అప్పటి నుంచి. ఇక్కడ అదే వచనంలో కింద చూస్తే ఒక మాటను అక్కడ వ్రాయబడింది. ఆ మాట మనం చదువుకుని అలాగే ముందుకు మనం వెళ్ళిపోయి ఇక్కడి వరకు మనం చూసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మరొక పట్టణానికి వెళ్తారు. ఏ పట్టణం అది? పెర్గే పట్టణానికి వెళ్తారండి. ఈ పెర్గేలోనూ ఒకటి జరుగుతుందని మీకు చెప్పాను. ఏం జరుగుతుంది పెర్గేలో? కాదు, అది ఇంకా తర్వాత పట్టణంలో జరిగిపోయే సందర్భం. పెర్గేలో ఒకటి జరిగింది, బోధిస్తారు. ఇంకొక ఏం జరుగుతుందంటే, ప్రారంభులు 3 వచ్చారు కదా. ఎవరు? యోహాను గారు, పౌలు గారు, బర్నాబా గారు వచ్చారు. ఈ యొక్క యోహాను గారు ఈ పెర్గేల నుంచే తిరిగి వెళ్ళిపోతారు తమ సొంత పట్టణానికి కదా. ఈ పెర్గేలోనూ జరుగుతుంది మొత్తం కూడా. ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళకి ప్రారంభులు సువార్త ప్రకటించడానికి 3 కలిసి వస్తారు. కొంత దగ్గరకు వచ్చేసరికి పెర్గే పట్టణానికి వచ్చేసరికి ఇంకా యోహాను గారు నా వల్ల కాదిక, నేను చేయలేనని తిరిగి వాళ్ళ పట్టణానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తాడు ఆయన? కాదు, యెరూషలేం పట్టణానికి వెళ్తారు. యోహాను గారు యెరూషలేం నుంచి వచ్చాడు అంత్యోక్యకి, అక్కడ నుంచి కలుసుకొని వచ్చాడు. ఇలాగా తిరిగి యెరూషలేం పట్టణానికి వెళ్తారు ఆయన. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మరొక పట్టణానికి వస్తారు. ఏ పట్టణం అది? పిసిదియలోని అంత్యోక్య. ఇక్కడ వరకు మనం చూసుకున్నాం కదా. పిసిదియలోని అంత్యోక్య వరకు వాళ్ళ ప్రయాణం కొనసాగింది అనే విషయాన్ని వరకు చూసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ పెర్గే అని ఉంది కదా, ఈ పెర్గే అనేది కూడా ఇప్పుడు మన మ్యాప్లో చూస్తే, ప్రజెంట్ ఉన్న మ్యాప్లో ఆ పేరు కనపడదు. ఆ పేర్లు, కొన్ని పేర్లు చేంజ్ చేసి పడేశారు. అప్పుడు పాత పేర్లు ఉంటే కొత్తగా వాటిని చేంజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఆ యొక్క పెర్గేకి ఇప్పుడున్న పేరు ఏంటి అని అంటే టర్కీ దేశం. అది బాగా ఆలోచించాలి. పెర్గేకు మరొక పేరు వచ్చేసి ఇప్పుడు పెట్టుకున్న పేరు టర్కీ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు. టర్కీ దేశం నుంచి మరలా ఇప్పుడు టర్కీ దేశంలోనే పిసిదియా అంత్యోక్య ఉన్నది. ఆలోచించాలి. టర్కీ దేశంలోనే పిసిదియా అంత్యోక్య మనకు కనపడుతుంది అక్కడ. రైట్. ఇప్పుడు పిసిదియా అంత్యోక్యలోకి వస్తారు. అంతకంటే పైన మనకు వచనాన్ని మనం బాగా చూడాలి. రైట్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం బాగా ఆలోచించాలి. ఇక్కడ మనము పౌలు గారి గురించి చూసుకుంటూ పౌలు గారి యొక్క బోధన విధానం ఎలాగుందో ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఏం చేసినట్టు అధిపతి? ప్రభు బోధకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ప్రభు బోధకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే ఆయన ఆశ్చర్యపడారంటే పౌలు గారు ఏ విధంగా బోధించిండాలి కదా అక్కడ. ఎందుకంటే పౌలు గారు ఎవరితో ఎలా బోధించాలో బాగా నైపుణ్యత కలిగిన వ్యక్తి పౌలు గారండి. పౌలు గారు చదువుకున్న వాళ్ళతో ఎలా బోధించాలి, దేవుని గురించి తెలిసిన వారితో ఎలా బోధించాలి, తెలియని వారికి ఎలా బోధించాలి కదా, ఇలాంటి బాగా నైపుణ్యత బోధ విషయంలో కలిగిన వ్యక్తి పౌలు గారు. అందుకనే ఆయన బోధన విధానంలో కూడా మనం నేర్చుకోవాలి కదా. ఈ కిందకు వచ్చేస్తే మనం అదే 13వ వచనం చదువుకుంటాం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులయలోనున్న పెర్గేకు వచ్చిరి. పెర్గేకు మరొక పేరు టర్కీ దేశం. అది అప్పట్లో పెర్గే దేశం. అది ఇప్పుడు పేరు చేంజ్ చేశారు అంతే. ఏంటది? ఏ దేశం అది? టర్కీ దేశం. మరి టర్కీ అక్కడి నుంచి అక్కడ ఏం జరుగుతుందంటే, అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారట? యెరూషలేం పట్టణానికి వెళ్తారు. ఎవరు? ఇప్పుడు మనకు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే
పట్టణాల పేర్లు చదువుకుంటున్నప్పుడు మనకు కొంతమంది కనపడాలి. పాపు అనే పట్టణం చదువుతున్నప్పుడు ఈ యొక్క బరియేసు అనే వ్యక్తి కనపడాలి. ఇప్పుడు ఈ పెర్గేకు మనం వచ్చినప్పుడు పెర్గే పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ విషయం జరిగింది అక్కడ? యోహాను గారు విడిచి వెళ్ళిపోయారు సువార్తని అనేది మనకు గుర్తుకు రావాలి కదా. యోహాను గారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంక ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? యోహాను గారు, బర్నాబా గారు, పౌలు గారు, బర్నాబా గారు ఉన్నారు. రైట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పెర్గే నుంచి బయలుదేరి 14 విషయంలో అప్పుడు వారు పెర్గే నుంచి బయలుదేరి పిసిదియలోనున్న అంతియోకుకు వచ్చిరి. విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుంటారు. విశ్రాంతి దినం ఏ రోజు పడుతుంది? శనివారం రోజు. నిన్నటి వారం ఏదో ఒక వారం చెప్పారు కదా, కాదు, అది శనివారం రోజున పడుతుంది. ఆ రోజు ఏం చేశారట? అందరూ కూడా కూడుకొని సమాజ మందిరముగా, సమాజంలో అంటే అందరూ కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించేది ఆ దినముగా ఇక్కడ మనకు కనపడుతుంది. రైట్. తర్వాత చూద్దాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, సహోదరులారా, మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్నాడలా చెప్పుడని వారికి వర్ధమానము చేసిరి. ఎవరు చెప్పారు ఈ మాటలు? సంఘ అధికారులు. అక్కడ జనరల్గా ఆలోచన చేస్తే అధికారులు కదా, పెద్దలు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల వచనాలు, ధర్మశాస్త్రం చెప్పిన తర్వాత ఇంకా కొద్ది ఖాళీ టైం ఉంటుంది. ఆ ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు ఎవరైనా ప్రజల్లో ఉన్నవారు మంచి మాటలు చెప్పాలనుకున్నా, ప్రజలకి దేవుని మాటలు చెప్పాలనుకున్నా, బోధ చేయాలనుకున్నవారు అవకాశం ఉంది కాబట్టి మీరు రండి అని వీళ్ళకు చెప్పేశారు. ఇంకా పౌలు గారి యొక్క మైండ్ సెట్ ఏంటో నిన్న వారు మనం చూసుకున్నాం కదా. పౌలు గారు చెప్పకపోయినా చెప్పాలని ఆలోచన కలిగిన వారు పౌలు గారు. ఇంకా పౌలు గారు అవకాశం వచ్చేసరికి ఇంక లేచి నిలబడి వాక్యాన్ని ప్రారంభించారండి కదా. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు వీళ్ళు? సమాజ మందిరంలో ఉన్నారు. ఏ సమాజ మందిరం అది? ఏ సమాజ మందిరం? పట్టణం పేరు నేను అడగలేదు. ఎవరి సమాజ మందిరం? కరెక్ట్ రూట్లో రావట్లేదు. ఇశ్రాయేలే, ముఖ్యంగా యూదుల సమాజ మందిరం. మీరు ఎక్కడికి వెళ్ళినా యూదులైన వారు ఉంటారు. యూదులు ఉన్నారంటే సమాజంగా కూడుకుంటుంటారు. ఇది మనం బాగా ఆలోచించాలి కదా. ఆ యూదుల సమాజ మందిరంగా కూడుకున్నారు విశ్రాంతి దినం రోజున. ఇప్పుడు ఈ పౌలు గారు మాట్లాడుతూ, ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ యూదులు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు. వారికి ఎవరు తెలియదు చెప్పండి? బాగా ఆలోచించాలి. ఇక్కడే కొన్ని మలుపులు మనకు కనపడతాయి. పౌలు గారు బోధించిన బోధన విధానంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యముగా ఇక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఎవరి గురించి తెలియదు? యేసుక్రీస్తు వారి గురించి తెలియదు. రైట్, బాగానే ఉంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ప్రారంభంలోనే చెప్పాడా? ఆలోచించాలి బాగా. ఇప్పుడు ఆ పట్టణానికి వచ్చాడండి పిసిదియలోనంతకి. వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. వచ్చిన వెంటనే ఆయన ఏం చెప్పాడు? మీరు కంపల్సరీగా మీరు క్రీస్తు నమ్మాలి, నమ్మకపోతే నాశనము అని చెప్పాడా ప్రారంభంలో? అంటే డైరెక్ట్గా చెబితే వాళ్ళు ఏం చేస్తారు? అర్థం చేసుకోలేరు, ముఖ్యంగా వినరు. కాబట్టి తెలియని దాని గురించి చెప్పాలంటే తెలిసిన దానిని ఎత్తుకోవాలి. పౌలు గారి బోధన విధానం అది. బాగా ఆలోచించాలి. తెలిసిన దానిని చెప్పడం మంచిదే, కానీ తెలియని దాని గురించి వాళ్ళకి చెప్పాలంటే తెలిసిన దానిని వాళ్ళకి చూపిస్తూ చెబుతూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుతూ తెలియని దాన్ని చెబుతుంది పౌలు గారు. ఆ బోధన ఎలా ఉందో ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచించి, ఇక్కడ దేవుని గురించి తెలిసిన వాళ్ళే కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలే కదా. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు గురించి పరిచయం చేయాలి. మనం ఇప్పుడు ఎలా పరిచయం చేయాలి? ఇప్పుడు పౌలు గారిని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఆయన జీవిత విధానాన్ని మనం నేర్చుకోవాలి, అలాగే బోధన కూడా మనం నేర్చుకోవాలి కదా. చూద్దాం ఒకసారి పౌలు గారు ఎలా బోధించాడో, ఎలా ప్రారంభించాడో వారికి మనం నేర్చుకోవాలి బాగా. 16వ వచనం చూస్తే
అప్పుడు పౌలు నిలబడి చేసి ఇట్లా నేను ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఎలా ప్రారంభించారు? ఇక్కడ బాగా కీ పాయింట్స్ ఇవన్నీ కూడా. మనకి తెలియని వారు ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకో, తెలియని విషయాన్ని మనం డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు వినరు, స్వీకరించరు కూడా. మనలో ఏం చేస్తుందంటే, కొత్తగా వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఉప్పొంగ చేస్తుంది కదా, చెప్పాలని. కానీ అక్కడే మనము కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బాగా చెప్పాలి. వాళ్ళకి ఏ రూట్లో చెబితే అర్థమవుతుందో అలా చెప్పాలి. అంతేగాని నేను నేర్చుకునేది చెప్పడం కాదు అక్కడ ముఖ్యంగా. అలా చెబుతూ ఇశ్రాయేలీయులారా, ఎలా ప్రారంభించారంటే పౌలు గారు వాళ్ళ పేరు గురించి, వాళ్ళ హిస్టరీని ఎత్తుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడుతుండే. ఏమని? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినండి. వినుడు అంటే దేవునికి భయపడేవారులారా అని వారిని ఎలాగంటే వారిని ఉప్పొంగి చేసి మాటలేవి ప్రారంభంలో కదా. వారందరూ కలిసి పౌలు వైపు తిరగాలి. ఇప్పుడు పౌలు గారి మాటలు వినాలి అని అంటే నువ్వు ఏదో చెబితే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి తెలిసిన విషయాలు ఎత్తుకోవాలి. ఈ ఊరికి వచ్చారనుకోండి ఎవరైనా సరే, డైరెక్ట్గా వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడరు. ఎవరైనా మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే ఈ ఊరు పట్టణం గురించి మాట్లాడుతూ, ఈ పట్టణం అలాగలా మాట్లాడుతూ సారాంశంలోనికి వెళ్ళిపోతారు. అది క్రీస్తు గురించి, తర్వాత ఏ విషయమైనా సరే పౌలు గారు బోధ నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే పౌలు గారు మాట్లాడుతూ వినండి, దేవుడు ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇదంతా కూడా ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. మొత్తానికంటే వాళ్ళందరూ ఎవరు? అక్కడ దేవుని బిడ్డలే, ఇశ్రాయేల్ ప్రజలే. వాళ్ళకి ఏమర్థమైపోయింది ఇప్పుడు? మా గురించివే పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా సరే ఆ వ్యక్తి గురించి 10 మందిలో ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, నేను కింద ఉన్నాను అనుకోండి, ఒక మీటింగ్లో ఉన్నాను, ఒక ఆయన నా గురించి మాట్లాడుతున్నాడు అనుకో, నేనే ఆయన గురించి ఇంకా బాగా ఆలోచన చేస్తా. ఆయన చెప్పే మాటలు ఏందో నేను ఇంకా ఇంట్రెస్ట్ పెడతా. ఇదొక రూట్. అందుకనే ఫస్ట్ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ మీరు దేవునికి భయపడుతున్నారు. ఒకసారి మీరు ఐగుప్తు దేశంలో ఏమైపోయినారు? మీరు బానిసత్వంగా ఉన్నారు కదా. అక్కడ నుంచి ఏం చేశారు మిమ్మల్ని దేవుడు? విడిపించారు అన్నప్పుడల్లా వాళ్ళు మా గురించే పౌలు ఈయన అంటే కొద్దిగా పౌలు గారికి అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా పౌలు గారిని కొద్దిగా ఇష్టపడుతున్నారు కదా. ఇక్కడ బాగా ఆలోచించారు. తర్వాత ఏమంటున్నాడు? హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించను కదా అన్నప్పుడు, అవును నిజమే, సహించాడు దేవుడు. తర్వాత మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని, ఎన్ని జాతుల వారిని నాశనం చేశారంటే కానాను దేశంలో ఉన్నవారు ఎన్ని జాతులు అంట? 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలోను వీరికి స్వాస్థ్యముగా, ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. తర్వాత ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లా జరిగను. ఇంకా మొత్తం ఇశ్రాయేల్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఇశ్రాయేల్లో తర్వాత మరి న్యాయాధిపతులు ఎన్నుకుంటాడు కదా. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు తర్వాత న్యాయాధిపతులు మనకు కనపడతారు అక్కడ. న్యాయాధిపతులు ఎవరు కనపడతారు అక్కడ? వారి గురించి మాట్లాడుతూ అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసి అంటే ఈ విషయాలన్నీ చెబుతున్నారు. ఎందుకు చెప్పండి ఇవన్నీ కూడా? ఇశ్రాయేల్ గురించి ఎత్తుకుని వచ్చాడు. తర్వాత ఆ ఏ దేశం గురించి చెప్పాడు. ఎన్ని జాతుల వారిని నశింపజేశాడో, వారికి ఇచ్చాడో ఆ యొక్క వాటిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మరలా న్యాయాధిపతులను కూడా మీకు దేవుడు ఇచ్చాడు కదా, ఏర్పరిచాడు కదా.
ఆ విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత మరొక ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు కదా, ఆ రాజుని గురించి కూడా ప్రస్తావన చేస్తాడు ఇక్కడ. అదే చెప్తూ 27 ఆ తర్వాత వారు రాజు కావాలని కొరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ళ వరకు దయచేసి వాళ్ళు కావాలని కోరుకున్నప్పుడు ఏ రాజుని ఇచ్చారంటే సౌలు గారని. అంటే మీ మొదటి రాజు ఎవరు అని అంటే ఏ సౌలు గారు అంటే మా సౌలు గారుగానే అని వాళ్ళ ఆలోచన పడిపోతుంది చూడండి బాగా. ఈ సౌలు గారు గురించి ఎత్తారు, ఈ న్యాయాధిపతుల గురించి ఎత్తాడు కదా పౌలు గారు అక్కడ. ఆ విషయాలన్నీ కూడా ఎత్తుకుంటూ వచ్చాడు. తర్వాత ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడు చూడండి. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడ తీసుకొస్తున్నాడు చూడు, బాగా ఆలోచించాలి ఇక్కడ. ఫస్ట్ ఇశ్రాయేల్ దేశం గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ న్యాయాధిపతులు తీసుకొచ్చాడు, తర్వాత రాజును తీసుకొని వచ్చాడు. తర్వాత ఇవన్నీ నిజాలే కదా, ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది ఇవన్నీ నిజాలే కదా. అంటే మా వ్యక్తినేమో ఈ వ్యక్తి అంటే ఇన్ని విషయాలు పౌలు గారు తెలిసింటాయి కాబట్టి ఈ పౌలు గారు కూడా మా ఇశ్రాయేలుడేమో కాబట్టి అతను బాగా మీరు సపోర్ట్ చేయాలి అని ఆలోచనలో పడిపోతున్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా. ఇంక ఇశ్రాయేల్ గురించి చెప్పాడు. తర్వాత ఇక్కడ దావీదు గురించి ప్రస్తావన చేశారండి కదా. సౌలు తీసేసిన తర్వాత ఎవరు వచ్చారు? దావీదు గారు వచ్చారు. దావీదు గారు తెలియనంటూ వ్యక్తి ఎవరు లేరండి ఇశ్రాయేల్లో, అవునా? దావీదు గారి గురించి తెలియని మానవుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవ్వరు లేరు. పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఎవరికి? దావీదు గారికి. ఇంకా ఆయన మాట వినగానే ఆయన పేరు చెప్పగానే వీళ్ళందరూ కూడా మా దావీదు గారి గురించేనా చెబుతున్నాడు అని ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాడు పౌలు గారు మాటలేదు కదా. చూడండి అసలు వాళ్ళకి ఎట్లా ఉన్నాయంటే ఇంకా అలాగ చూస్తున్నారంటే ఇంకా పౌలు గారిని అలా చూస్తుండిపోతున్నారట. అది చూస్తూ తర్వాత అతన్ని తొలగించి దావీదును వారిని రాజుగా ఏర్పరిచి మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటినని అతని గురించి బైబిల్లో కూడా పాత నిబంధనలో ఒక మాట ఉంది కదా, దావీదు గురించి దేవుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి? నా ఇల్లంతటిలో. అది ఎవరి గురించి? మోషే గారు. ఇక్కడ నా ఇష్టానుసారుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇవన్నీ చెప్పేసరికి ఏంటి మా గురించి ఇంత తెలిసిపోయింది ఏంటి? పౌలు గారు మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆశ్చర్యపడుతున్నారు. అందరూ కూడా ఇన్ని విషయాలు ఈయన గారికి ఎలా తెలుసు అంటే మనకు సంబంధించిన వ్యక్తే అని మొత్తం కనెక్ట్ అయిపోయారు. పౌలు గారికి ఇశ్రాయేల్ ప్రజలకి ఇద్దరు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ కదా. రైట్, దావీదు వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు దావీదు నుంచి మరొక వ్యక్తిని తీసుకొస్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాలి చెప్పండి కదా. యేసుక్రీస్తు వారిని తీసుకొని రావాలంటే చరిత్రను తీసుకొని రావాలి. అక్కడ చరిత్ర అవసరం. డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు మీ గురించి వచ్చిన ప్రాణం పెట్టారంటే మాకు ఎవరు అవసరం లేదు, ఆల్రెడీ దేవుడు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు మాకు అవసరం లేదని దూరం పెట్టేవాళ్ళు కదా. ఎంత తీసుకొస్తాడు చరిత్రను. తర్వాత చూద్దాం. నేను చదువుతాను బాగా ఆలోచన. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చిన. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అని పౌలు గారు చెబుతున్నారు ఇక్కడ. తర్వాత అతని సంతానం నుంచి, రైట్, ఇప్పుడు వరకు బాగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అతని సంతానం నుంచి ఒకరు పుట్టారండి. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు బాగా ఇక్కడ ఆలోచించాలి. ఈ పౌలు గారు దావీదు వరకు మొత్తం హిస్టారికల్గా చూపించుకుంటూ వచ్చాడు. ఈ యొక్క దావీదు గారి తర్వాత జరిగిన సందర్భాలు ఈ ఇశ్రాయేల్ ప్రజలకు తెలియవు. క్రీస్తు గురించి పెద్దగా పరిచయం లేవు. కాబట్టి ఈ దావీదు గారి గురించి మరొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీకు తెలియదేమో. ఈ మధ్యకాలంలోనే ఆయన చంపేశారు. ఎవరో సొంత జనాంగమే చంపేశారండి ఆయన్ని. అవునా? ఎవరైనా ఆయన సంతానం నుంచి వచ్చాడా ఎవరైనా అని వాళ్ళు ఆలోచనలో పడిపోయారండి. తర్వాత చెబుతూ 23 అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేల్
కొరకు రక్షకుడు యేసు పుట్టించెను. ఎవరిని పరిచయం చేశాడు ఇప్పుడు? యేసు కూర్చిన ఆయన వ్యక్తి, అంటే యేసుని గురించి ఆయన పరిచయం చేశాడు. యేసుని గురించి పరిచయం చేయాలంటే ఇంత అవసరం అని అంటే వాళ్ళకి అక్కడ అవసరం, వాళ్ళకి తెలియాలి అంటే. ఎందుకంటే అండి, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పచ్చు, ఎవరు కూడా విశ్వసించేవారు కారు. సరే, ఒక ఇద్దరు ముగ్గురు విశ్వసిస్తారు. అందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యేసుని గురించిన విషయం తెలియాలి కాబట్టి మొత్తం హిస్టారికల్గా తీసుకొని వచ్చి దావీదు గారిలో నుంచి వచ్చాడు ఈయన. కాబట్టి దావీదు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తే, చాలా ఇష్టమైన వ్యక్తి దావీదు గారు అంటే. ఆయనలో నుంచి ఎవరు వచ్చారనుకుంటున్నారు? మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడండి, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన అలా పరిచయం చేసి చెప్పుకుంటూ వస్తున్నాడండి. తర్వాత ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారు మనస్సు విషయమై బాప్తిసం ప్రకటించాడు. ఇది కూడా తెలుసు కదా అందరికి కూడా, అక్కడ ఉన్న వారందరికీ ఇది కూడా తెలుసు కదా. యోహాను గారు మరి ఆయన విషయం గురించి మాట్లాడుతూ, మరి ఆయన కంటే ముందుగా ఒక ఆయన వస్తాడు, ఆయన ఈయన గురించి చెబుతాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? అంతకంటే ముందుగా మారు మనసు బాప్తిసం అనేది ఇస్తున్నాడు. యోహాను గారు బాప్తిసం గురించి కూడా ప్రస్తావన చేస్తూ ఆయన ఏమన్నాడో విషయం కూడా చెప్తారండి. ఇక్కడ 23-25 వచ్చిన చూస్తే, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవరిని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక వచ్చుచున్నాడు. ఆయన కాల్లో చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కానని చెప్పాను. అక్కడ జరిగిన సందర్భం కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి? బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఈ విషయాలను చెబుతుంటే ఈయనే యేసుక్రీస్తు వారేమో అనుకొని వీళ్ళు భ్రమపడుతుంటే, నేను యేసుక్రీస్తు వారిని కాదు, నాకన్నా ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన చెప్పులు విప్పుటకైనా నేను పాత్రను కానని చెప్పాడు కదా, ఆయన యేసుక్రీస్తు వారని యోహాను గారిని గురించి కూడా చెప్తున్నాడండి పౌలు గారు. ఇంకా మొత్తం కూడా హిస్టరీకి వచ్చి చెప్పేసరికి క్రీస్తు వారు రక్షకుడు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతూ ఉన్నారు నిదానంగా కదా. అంటే యేసుక్రీస్తు వారంటే అక్కడున్న వారందరికీ తెలుసా అండి? తెలియదు. అంటే తెలియని యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి అని అంటే తెలిసిన వారందరి గురించి చెప్పాడు. చెప్పి క్రీస్తును వాళ్ళ దగ్గర పెట్టాడండి కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు మళ్ళీ ఇలా పొగుడుతున్నారు చూడండి వాళ్ళు. దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏ వాక్యం? అదే సువార్త కదా. ఈ రక్షణ వాక్యం మన యొద్దకు మీ యొద్దకు అనొచ్చు కదా. అక్కడ బాగా ఆలోచించాలి. పౌలు గారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే వాక్యం ద్వారా వాళ్ళు మార్చాలి. కాబట్టి ఎలా చెబితే మారుస్తారో అంత క్లారిఫికేషన్గా పౌలు గారు మాట్లాడేవారండి. అందుకనే మన యొద్దకు అది పంపబడి ఉన్నది. పౌలు గారు ఎలాగ తెలుసుకున్నారు కదా ఆ సువార్తను, ఆ రక్షణ భాగ్యాన్ని. మరి ఎందుకు అక్కడ మీ యొద్దకు పంపబడింది అని చెప్పట్లేదు అంటే అలా చెబితే వేరు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరిని కలుపుకొని మాట్లాడితే అందరూ కలిసిగా ఉంటారు కదా. అందుకనే మన యొద్దకు పంపబడి ఉన్నది. 27 యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఎవరు గ్రహింపలేదు? ఆనాడు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు కదా. వారి ఈ యేసుక్రీస్తు వస్తారు, తర్వాత చంపబడతారు. మొత్తం కూడా ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవచనాలు ఉన్నాయి. అయినా సరే ఆయన వచ్చిన తర్వాత ఆయన గురించి వీళ్ళు గ్రహింపలేకపోతున్నారు. కళ్ళెదుటుగా ఉన్నారు యేసుక్రీస్తు వారు, అయినా సరే వాళ్ళు గ్రహింపలేకపోతున్నారు. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనము నెరవేర్చిరి. 28 ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించిన వాని వలె చంపించిన వలెనని వారు పిలాతు వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాణ మీద నుండి చంపి సమాధిలో పెట్టిరి. అంటే యేసుక్రీస్తు వారి గురించి జనన,
మరణాన్ని గురించి ప్రస్తావన చేశాడు కదా. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఆయన ఎవరో ఆయనకు తెలియదు. ఇశ్రాయేల్ ప్రజలకి సడన్గా వచ్చాడు, ఇస్టిని ఎత్తాడు. ఆ దావీదు గారిలో నుంచి ఒక రక్షకుడు మనకు పుట్టాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఈ మధ్యకాలంలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత సొంత జనాంగానే ఏం చేశారు? చంపారు అని అనే లోపల అందరూ కూడా అవునని ఆశ్చర్యపడిపోతుంది. ఎందుకనంటే దావీదు గారి నుంచి వచ్చారు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇష్టంగా అవుతుంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే దావీదు గారు ఎలాంటి వాడో తెలుసు కదా. జనరల్గా మనం బాగా ఆలోచన చేస్తే మన బంధువులు పలానా దగ్గర ఉన్నారన్నప్పుడు పలానా బంధువుల దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి మన దగ్గరకు వచ్చాడానికి ఎలా చూసుకుంటాం కదా. ఎవరో వేరే వ్యక్తి వచ్చి చూసుకుంటామా, వేరే వ్యక్తి వచ్చాడు అనుకుని బాగా చూసుకుంటామా, లేకపోతే మన బంధువుల దగ్గర నుంచి తెలిసిన వ్యక్తి వస్తే మనం బాగా చూసుకుంటామా? ఏ ఇద్దరు ఎవరు బాగా చూసుకుంటాం చెప్పండి కదా. బంధువుల నుంచి వచ్చిన వ్యక్తిని అయితే మనం బాగా చూసుకుంటాం. అదే మెథడ్ ఇక్కడ ఉపయోగించారు కదా. దావీదు గారు అంటే చాలా ఇష్టం ఇస్రాయేల్ ప్రజలకి. మరి దావీదు గారు నుంచి వచ్చిన వ్యక్తి అనగానే యేసుక్రీస్తు వారి మీద ప్రేమను మక్కువను చూపించారు ఇక. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరణించాడు కదా. మరణించాడని వార్త వినగానే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. సరే మీరేం భయపడకండి, ఆయన దేవుడు మరలా 3వ రోజున తిరిగి దేవుడు లేపాడు అని ఎక్కడ తీసుకొస్తున్నాడంటే మృతుల పునరుద్ధానం గురించి పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఆయనగా ఆ మృతుల పునరుద్ధానం గురించి కూడా, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే విషయం కూడా యెషయా గ్రంథంలో దావీదు కీర్తనలో రాయబడి ఉన్నదని కూడా అక్కడ ప్రస్తావన చేస్తాడు. చూడండి అక్కడ, అయితే దేవుడు మృతుల నుండి ఆయన లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములను కనబడి. ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచి 3వ దినములు తిరిగి లేచాడు కదా. పరదేశికి వచ్చి భూమి మీదకి వచ్చాడు. ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన? 40 రోజులు భూమి మీద అందరికి కనపడ్డాడు ఆయన కదా. దాని గురించి అనేక దినంలో కనబడను. వారు అప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై అంటే చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు. అంటే సాక్షులుగా ఎలా ఉన్నారు? చూసిన తర్వాత వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోతున్నారండి. వాళ్ళకి ప్రతి దగ్గరికి వెళ్ళి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మేమే సాక్షులమని వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. అది విషయం చెబుతూ ఇంకేముంటారో తెలుసా? దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం అంటే క్రీస్తు విషయంలో దేవుడు వాగ్దానం చేశాడా? క్రీస్తు తిరిగి లేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడా? చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది కదా. ఆ కీర్తనలు మరలా దావీదు రాసిన కీర్తనల గురించి ప్రస్తావన చేస్తున్నాడు. మరియు ఇక కన్నీళ్లు పండకుండా, మీరు బాగా నేను చదువుతాను, మీరు సైలెంట్గా ఉంటాడు. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అవి మరి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. ఇదంతా కూడా ఏంటి? ప్రవచనాలు, క్రీస్తు గురించి ప్రవచనాలు. క్రీస్తు 3వ రోజున తిరిగి లేస్తాడు. ఎందుకంటే తన యొక్క శరీరం కుళ్ళు పట్టుకోకుండా ఉన్నప్పుడే ఆయన తిరిగి లేస్తాడు. ఆ విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తమ పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఎవరైనా యేసుక్రీస్తు వారి గురించి ప్రతి ఒక్క దేహం అయిపోయింది, కుళ్ళు పట్ట అయిపోయింది కదా. మన పితరుల యొక్క శరీరాలు ఏమైపోయినాయి, కానీ ఒకే ఒక శరీరం కుళ్ళు పట్టలేదు. ఎవరి శరీరం అదంటే
యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటూ ఇంకా ఎంత ఫస్ట్ ప్రేమతో వచ్చాయి కదా ఆయన మాటలు, రాంగ వచ్చేసరికి కఠినంగా అయిపోతున్న మాటలు. చూద్దాం మాటలు ఏంటంటే 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. కదా, అసలుకి యేసుక్రీస్తు వారే తెలియదండి వాళ్ళకి. చివరికి యేసుక్రీస్తు వారే మైండ్ క్యాండిడేట్గా పెట్టేశారు పౌలు గారు. కదా, ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. ఎలా ఉంటాడు చివరికి వచ్చేసరికి, మీరు క్రీస్తుని కంపల్సరీ మీరు విశ్వసించాలి, తెలుసుకోవాలి, నమ్మాలి. ఇప్పుడు క్రీస్తు నమ్మితేనే పాపక్షమాపణ ఉన్నది. ఏ నామములో పాపక్షమాపణ లేదు? ఎవరి నామంలో ఉంది? క్రీస్తు నామములో. చివరికి ఆయన పెట్టేశాడు, సైలెంట్గా అయిపోయాడు పౌలు గారు. కదా, ఫస్ట్ క్రీస్తు గురించి చెప్పలేదండి, హిస్టారికల్గా తీసుకుని వచ్చి చివరికి క్రీస్తు పెట్టాడు. ఆయన చచ్చిపోయాడని చెప్పాడు, సమాధి చేయబడ్డాడని చెప్పాడు, మళ్ళీ ఆయన యొక్క శరీరం కుళ్ళుపట్టు నీకోకుండా ప్రవచనాలు తీసుకుని వచ్చాడు, తిరిగి లేచాడు అని చెప్పాడు. చివరికి ఆయనే మనకు ఆధారం, ఆయన ద్వారానే మనకు నిత్య జీవం ఉంది కనుక మీరు నమ్మండి, నమ్మకపోతే నాశనము అని ఈ విషయాలను చెప్పేసి సైలెంట్గా అయిపోయారండి పౌలు గారు. కింద ఏమంటున్నాడు తెలుసా? ఇంకా కింద 40వ వచనం చూస్తే, ప్రవక్తల గ్రంథం ముందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకున్నాడు. ఏంటి రాకుండా? ఏదో ప్రమాదం ఉంది కదా, మీ మీదకి రాకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే అర్థం ఏంటి? దేవుని ఉగ్రత కానీ రాకోకుండా చూసుకోండి. ఏ మాటలు వినుకోకుండా ఉంటే? ఇప్పుడు పౌలు గారు చెప్పారే, మీరు ఒకవేళ వినలేదు అనుకో, ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత మీ మీద ప్రవక్తల గ్రంథాలు రాయించబడ్డాడు, అవి రాకోకుండా మీరు జాగ్రత్త పడండి అని చెబుతూ ఆ వాక్యాన్ని కూడా చూపిస్తారండి వీళ్ళకి. ఆఖరికి ఏంటి చూద్దాం. ఇదిగో అదేమనగా 40వ వచనంలో, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. ఆ వాక్యం చెప్పిన తర్వాత అందరు ఇంకా నమ్మడం ప్రారంభించారండి. ఎందుకంటే దేవుని ఉగ్రత మా మీద వస్తుందేమో, ఆ వాక్యం చూపించాడు, మొత్తం ఎవిడెన్స్తో చూపించేసరికి అందరూ అరెస్ట్ అయిపోయారు పౌలు గారికి అక్కడ. కదా, అరెస్ట్ అయిపోయేసరికి ఇంకా పౌలు గారు చెప్పిన బోధకు అందరూ ఆశ్చర్యపడి ఇంకోసారి మాకు చెప్పండి అని ఆడ వేడుకుంటారు పౌలు గారిని. పౌలు గారిని ఏం చేస్తారు? వేడుకుంటారట. చూద్దాం ఆ మాటలు కూడా. కింద వచ్చిన చూస్తే, వారు సమాజ మందిరంలో వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని ప్రజలను వేడుకున్నారు. ఏం చేశారట? వేడుకున్నారట. వేడుకోవడం అంటే ఎలా ఉంటుంది? పౌలు గారు మాకు చెప్పాలి మీరు, లేకపోతే మీరు వెళ్ళిపోండి. ఎలాగుంటుందా? ఎలా ఉంటుంది? అయ్యా మాకు ఇంకోసారి రేపు వారం కూడా మీరే మాకు చెప్పండి కదా. ఒక వారం అంటే ఈ వారం అంతా పౌలు గారు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అంత్యకలోనే ఉన్నారు కదా. ఒక వారం రోజులు పిసిదియాలోని అంత్యకలోనే ఉన్నారు కదా. ఒక వారం అంతా అక్కడ ఉన్నారు కదా. పౌలు గారు కూడా ఆ వారం అంతా అక్కడుండి వాక్యం చెప్పారండి. ఖాళీ టైంలో వాక్యం చెప్పి మరుసటి విశ్రాంతి దినం వచ్చేసరికి అండి ఆ అంత్యకం మొత్తం కదిలి వస్తుంది పౌలు గారి దగ్గరికి. ఆ అంత్యకం మొత్తము పౌల దగ్గరికి వస్తుంది కదిలి వచ్చేసరికి ఇంకా అక్కడ ఉంటారు కదా కొంతమంది. ఎవరు? ఇది బాగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరో ఒకరు వస్తారు. ఎవరు మనం అర్థం చేసుకోవాలి? విలన్ ఎవరు? విలన్స్ ఉంటారు బైబిల్లో కొంతమంది. అంటే ముఖ్య విలన్ ఒకడైతే వాని అనుచరులు ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు అయితే కాదు, కానీ అక్కడ ఎక్కడ పైన ఉండేవాళ్ళు యూదులే.
యూదులే పెద్ద విలన్స్. ఎందుకంటే దేవునికి సంబంధించిన వాళ్ళు ఉండేవారే వచ్చిన వాళ్ళు కదా యూదులు. అలాంటి యూదులే పౌలు గారికి ఎదురుగా నిలబడుతున్నారండి. ఇప్పుడు మీరు బాగా మనం మొదటి స్వార్థ ప్రయాణంలో ఇంతవరకు చూసుకున్నట్టుగా మరి ఎవరు వాక్యాన్ని చెప్పడానికి బాగా ఇప్పుడు మా జనరల్గా చూస్తే ఈ బరేసిన వ్యక్తి కూడా ఎవరు అనుకుంటున్నారు? యూదుడే. అతను కూడా యూదుడైన వ్యక్తి ఇలాంటి గారడి చేస్తున్నాడని, గారడి మామూలుగా అంటే యూదులుగా ఉన్నవారు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా, అవి చేస్తున్నాడు. ఎవరు? గారడి చేయవాడు వ్యక్తి కదా, ఎలుమ. ఆ వ్యక్తి కూడా యూదుడే. ఆ దేవుని మాటలు పౌలు గారికి చెబుతుంటే అడ్డుకున్నాడు కదా, యూదుడుగా ఉన్న వ్యక్తి అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఎవరు అడ్డుకుంటారో తెలుసా? సొంత జనాంగమే అడ్డుకుంటారండి. ఆ యూదులే అడ్డుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా. వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇంకా మీకు చెప్పేసాము, వేరే పట్టణానికి వెళ్ళిపోవాలని పౌలు గారు బర్నబా గారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడున్న వారు ఏమంటున్నారు? మాకు వాక్యం చెప్పండి, నెక్స్ట్ వారం మాకు నెక్స్ట్ వారం ఏముంది, విశ్రాంతి దినం ఉంది కదా, ఆ రోజు కూడా మాకు వాక్యం చెప్పండి అని అక్కడున్న వారందరూ కూడా మనవి చేసుకున్నారు, వేడుకున్నారట కదా, వేడుకున్నారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేక యూదులు భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ఇక్కడ బాగా ఆలోచన చేస్తానండి. ఎవరెవరు వెంబడించారట? యూదులు వెంబడించారట. తర్వాత భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులుగా పిలువబడుతున్న వారు కూడా వెంబడించారు. ఏమన్నా అంత గొప్పగా మాటలు ఉన్నాయా పౌలు గారు అంటే? అంత గొప్పగా ఉన్నాయి. ప్రవిష్టులు, అధికారులు ఆయన మాటకు ఆశ్చర్యపడిపోయారు. ఇంతగారు బరియేసిన వ్యక్తి దగ్గర కూడా ఉన్న వ్యక్తి అధికారి కదా అతను పౌలు గారు. ఆ పౌలు గారు చెబుతుంటే ఈ పౌలు గారు అధికారిగా ఉన్న వ్యక్తి ఆశ్చర్యపడిపోయారంట. ప్రభు బోధకు, ఇందాక చదువుకున్న ప్రభు బోధకు ఆయన ఏమైపోయాడు? ఆశ్చర్య. అంటే అంత గొప్పగా ఆయన బోధించాడు బోధను క్రీస్తు గురించి. అలాగా ఇంకా ప్రవిష్టులుగా వీళ్ళందరూ కూడా పౌలు గారిని వెంబడిస్తూ ఉన్నారట. వెంబడించిరి. తర్వాత వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. ఎవరిని హెచ్చరించారు? పౌలు గారు బర్నబా గారు వారిని జాగ్రత్తగా ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంక శనివారం వచ్చేసిందండి. ఏమొచ్చింది? శనివారం. ఏం రోజు? ఆ రోజు విశ్రాంతి దినం. ఒక వారం అయిపోయిందంటే మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు పౌలు గారు అదే ఊరిలో ఉంటూ అక్కడ ఉన్న వారందరికీ వాక్యం చెప్తూ తిరుగుతున్నారు. నెక్స్ట్ శనివారం వచ్చేసింది. వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందో మనం బాగా ఆలోచించింది. 44 వచనంలో చూస్తే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిరి. ఏంటట? పట్టణం అంతటా. పట్టణం ఒక వారానికే పట్టణం అంతా దగ్గరకు వచ్చేసిందట పౌలు గారి దగ్గరికి వాక్యం వినడానికి వచ్చేసింది. తర్వాత చూస్తే ఇప్పుడు విలన్స్ ఎంట్రన్స్ అవుతాను. ఇంతవరకు ఎక్కడ కనపడరు కదా ఈ యొక్క బరియేసు దగ్గర కాకోకుండా. తర్వాత సందర్భంలో విశ్రాంతి దినం రోజు వరకు ఎవరు మనకు కనపడరు. ఎప్పుడైతే తర్వాత వాక్యం వినాలి ఇంట్రెస్ట్ పెట్టారో ఆ సిచ్యువేషన్లోనే ఈ యూదులైన వారు ఎంట్రన్స్ అవుతారు. చూద్దాం. వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు 45 వచనంలో యూదులు జన సమూహములను చూచి మత్సరపడ్డారట. ఏం పడ్డారు? మత్సరం అంటే మత్సరము. దానికే బైబిల్లో చాలా పర్యాయ పదాలు ఉన్నప్పటికీ జనరల్గా మనం ఉపయోగించే మాట అంటే అసూయ కదా. ఏం చేశారట? వాళ్ళ మీద, పౌలు గారి మీద బర్నబా గారి జన సమూహం చూసి జనరల్గా చెప్పాలంటే అసూయ పడ్డారంట. ఎందుకు? ఆయన గొప్పగా చెప్తున్నాడు, అదొక ఎత్తు. ఇంకోటి ఏంటనంటే, ఇన్ని వారాలుగా, ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంతమంది ఇక్కడ వాక్యం చెబుతున్నాం, మా దగ్గరికి ఇంతమంది రాలేదే.
ఒక వారం ఈయన వచ్చి చెప్పేసరికి ఈ ఊరే కదులుతుందే అని అక్కడున్న యూదులైన వారందరూ కూడా ఏమవుతారట, అసూయతో మచ్చరపడతారంట వాళ్ళ మీద, వారిని చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూసి యూదులు వారి మీద మచ్చరపడతారు, పౌలు గారి బర్నబా గారి మీద కదా. మత్సరపడి ఏం జరుగుతుందో చూద్దాం ఒక్కసారి కదా. మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారట. ఎలా దూషించుంటారు చెప్పండి పౌలు గారిని, బర్నబా గారిని? ఎలా దూషించి ఉండొచ్చు మన ఆలోచన? ఎలా దూషించుంటారు చెప్పండి మీకు ఇంకా అర్థం కావడానికి. జనరల్గా ఇన్ని రోజుల నుంచి ఈ హోటల్ బాగాలేదు, జరుగుతున్నది. కొత్త హోటల్ వచ్చేసరికి అక్కడికి ఊరే కదిలి వెళ్ళిపోయింది అనుకోండి. ఈ హోటల్ కలిగిన వారు అతని గురించి, ఆ హోటల్ కలిగిన వారితో వారి గురించి ఏమైనా మాట్లాడుకుంటుంటారు కదా. ఆలోచించారేమో ఇదే ముఖ్యంగా. ఆ హోటల్ గారు మొన్న వచ్చి పెట్టారు, మొత్తం ఊరే కదిలిపోతుంటే వీళ్ళు హోటల్ కలిగిన వారు ఏమనుకుంటుంటారు, ఇన్ని సంవత్సరాలుగా కదా మరి బాగుంది మా దగ్గర తిన్నారే, ఇప్పుడు ఏదో కొత్త హోటల్ పెట్టేసరికి వీళ్ళు సరైన వాళ్ళు కాదు, ఇక వీళ్ళకి అంత లేదని వారిని తిడుతున్నారు, చేసే వాళ్ళకి తిడుతున్నారు అండి. ఇంకా ఎన్ని రకాలుగా తిట్టింటారో. యూదుల ఆలోచన ఎటువంటిదంటే చాలా భయంకరమైందండి అది. ఎందుకంటే కాలికేస్తే మెడకేస్తారు కాలికేస్తారు. వాళ్ళు అంతా అతి తెలివి పరులలో ఎవరు? యూదులు. అందుకనే యేసుక్రీస్తు వారికి క్వశ్చన్ అడుగుతారు ఒక దగ్గర కదా. క్వశ్చన్ అడిగితే యేసుక్రీస్తు వారు కూడా చెప్పరండి. ఎందుకు చెప్పరు? ఏ అధికారం బట్టి నువ్వు చేస్తున్నావు ఇవన్నీ అన్నప్పుడు, సరే మీ అడిగిన దానికి నేను సమాధానం చెప్తా, నేను అడిగింది మీరు చెప్పాలన్నప్పుడు ఆ క్వశ్చన్ అడిగితే బాప్తీసం ఎవరి వల్ల కలిగిందని అంటారండి. అడిగేసరికి ఇంక ఎవరు మాట్లాడు వాళ్ళ మీటింగ్ పెట్టేసుకొని మాకు తెలియదని చెప్దాం, కాబట్టి మీరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పండి సైలెంట్గా వెళ్ళిపోతారు ఆయన. అంటే పౌలు యేసుక్రీస్తు వారితో ఎందుకు అలా ఉన్నాడంటే వాళ్ళ యొక్క ఆలోచన అలా ఉంది. బాగుపరచాలని కానీ కదా, సమాజం బాగు చేయాలని కానీ. అందులో కొంతమందికి మాత్రం ఇలాంటి ఆలోచనలు, అందరూ అలా లేరండి. యూదులైన అందరూ అలా లేరు. దాంట్లో చాలా వరకు కూడా అలాగే ఉన్నారు మరలా. అందుకనే వాళ్ళ హృదయం అలాగ అయిపోయింది. అందుకనే ఈ పౌలు గారి మీద, బర్నబా గారి మీద మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారట. తర్వాత పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి ఏం చేశారట, ఇంకా రాలేదే అనుకుంటున్నాం, వచ్చేసారు. మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారు, పౌలు గారు వాక్యం చెబుతుంటే అడ్డగిస్తున్నారట. ఇంకా పౌలు గారు ఎటువంటి వాడు, బర్నబా గారు ఎటువంటి వాడు మీకు చెప్పాను నిన్నటి వారం. బర్నబా గారు ఎటువంటి వారు అంటే కొంచెం స్మూత్గా ఏదైనా సరే పెద్దగా కోపంగా ఎక్కువగా వెళ్ళి ఆలోచించే వ్యక్తి కాదు ఎవరు, బర్నబా గారు. కానీ పౌలు గారు చూస్తే, ఆ నిష్ఠని చూస్తే ఎంత క్రూరమైన వాడో, ఎంత భయంకరుడో మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళిద్దరి మధ్య ఒకసారి చూస్తే ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే 45 విషయంలో చూస్తే, యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నారు, ఏమన్నారు తెలుసా, దేవుని వాక్యము మొదట మీ యొద్దకు చెప్పుట ఆవశ్యకమే. అంటే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చింది, అవునా? అన్ని జనుల దగ్గరికి వచ్చిందా మొదటిగా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు యూదుల దగ్గరకు వచ్చిందా మొట్టమొదటిగా కదా? వాళ్ళ దగ్గరికి అది వచ్చింది. అయినా సరే మీరు ఏం చేశారు తెలుసా, దాన్ని త్రోసివేసి. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసిరి. ఇప్పుడు అన్నల జన్ దగ్గరికి మేము చెప్పాను, మొదటిగా మీ దగ్గరికి వచ్చి నేను చెప్పానా? మీ దగ్గరికే కదా, యూదు దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, మీకే దగ్గరికి కదా నీ వాక్యం చెప్పాను. అయినా సరే మీరు ఏం చేస్తున్నారో తెలుసా, వినుకోకుండా త్రోసివేసేస్తున్నారు. దేవుని మాటలు కూడా ఒకనాడు మీ దగ్గరకు వచ్చాయి, అయినా సరే మీరు ఏం చేశారు, దాన్ని వినుకోకుండా త్రోసివేశారే. మీరు కూడా అలాగే ఉన్నారు. నా మాటను ఫస్ట్గా అన్యజనుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, మీ దగ్గరికి చెప్పాను వర్తమానాన్ని, క్రీస్తు గురించి. అయినా మీరు ఏం చేస్తున్నారు, త్రోసివేసేస్తున్నారు.
అదే చెప్తే ఏమంటారు అంటున్నాడు, ఆయన మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఎలాగున్నారంటే ఎలిక నిత్య జీవితానికి వెళ్ళడానికి అవకాశం పౌలు గారు చెబుతుంటే, పాత్రులు కండని పౌలు గారు చెబుతుంటే, మీరు ఆ అర్హత కలిగిన వారుగా మీరు జీవించండి అక్కడికి వెళ్ళాలని ఇవన్నీ చెబుతుంటే వాళ్ళు అడ్డగించి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అపాత్రులు అయిపోతున్నారు. అపాత్రులు అంటే ఏంటి అర్థం? అంటే అర్హత సంపాదించలేని వారని అపాత్రులు అంటాం. వాళ్ళు ఎలా అవుతున్నారు ఇప్పుడు? అర్హత కలిగిన వారు కాకోకుండా అయిపోతున్నారు ఇప్పుడు కదా. దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అందుకని వారిని ఏమన్నా బోధిస్తున్నారో తెలిసి అక్కడ పాత్రులు కలిగిన వారు కాదు కదా. తర్వాత ఏమంటున్నాడు? కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాం. కాబట్టి మీకు ఎన్ని చెప్పినా వినరిక కదా. ఇంతవరకు బాగానే ఉన్నాడు. పౌలు గారు ఏమంటున్నారో తెలుసా, మీకు ఎన్ని చెప్పినా మీకు వినరిక, తెలియని వారి దగ్గరికి వెళ్ళి వాకి చెప్పి అన్యజనుల దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు ఇక అన్యజనులు ఇంతకుముందు మాటలు విన్నారు, కొన్ని మాటలు అన్యజనుల గురించి కూడా ఇప్పుడు పౌలు గారు చెప్తారండి. అన్యజనులు చెప్పేసరికి పౌలు గారిని వీళ్ళు హత్తుకుంటారు, అన్యజనులు లేనివారు. అది కింద చెప్తే ఉంటారు తెలుసా, భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉంటున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించానని ఎవరు చెప్పారట? ప్రభు మాకు ఆజ్ఞాపించాడని పౌలు గారు బర్నబా గారు చెప్పేసరికి ఇంకా అన్యజనులైన వారిక, ఎందుకంటే దేవుడు వీళ్ళ గురించి చెప్పాడంటే మేము కూడా గొప్పవారం అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళని పిలుచుకుంటున్నారు. ఎవరు? పౌలు గారిని బర్నబా గారిని ఎవరు పిలుచుకుంటున్నారు? అన్యజనులని పిలుచుకుంటున్నారు కదా. అంటే ఈ పౌలు గారు ఎందుకు ఇక్కడికి వచ్చేవారు అని అంటే వాళ్ళు ఎన్ని మాటలు గొప్ప మాటలు చెప్పినా వాడిని వినలేదండి. ఇక చివరికి తెలియని వారికైనా చెప్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఈ మాటలు వినేసరికి మా దగ్గరికి రండి అని వాళ్ళు హత్తుకుని చేర్చుకుంటారు పౌలు గారిని. అదే చూస్తున్నాం 48 చూస్తే అన్యజనులు ఆ మాట విని, ఏ మాట? పౌలు గారు ఏమన్నారు? అది చెబుతూ భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉంటున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాట మాకు ఆజ్ఞాపించాడు మాట పౌలు గారు చెప్పేసరికి ఈ మాట అన్యజనుల వారు విన్నారు. విని దేవుడు మా గురించి కూడా చెప్పాడే కాబట్టి మేము కూడా గొప్పవారమే అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు పడిపోయింది. కాబట్టి ఏం చేశాడు ఇక పౌలు గారిని బర్నబా గారిని ఈ మాట విని అన్యజనులు ఈ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే అన్యజనుల్లో కూడా వాక్యాన్ని అంగీకరించరు. ఎవరు అంగీకరించలేదు అక్కడ? సొంత జనాంగం యూదులు, ఇశ్రాయేలు ప్రజలే వారిని అంగీకరించలేదు. అందుకని అన్యజనులు కూడా అక్కడ అంగీకరించారు కొంతమంది. తర్వాత అండి ఇక్కడ విశ్వసిస్తారు కదా కొంతమంది. ఇప్పుడు యూదులైన వారు ఉన్నారు కదా, ఫస్ట్ ఆ యూదులైన వారే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల ద్వారా వాక్యం చెబుతుంటే అడ్డగించుకున్నారు. అక్కడ ఎవరికి ఇశ్రాయేలు ప్రజలు వాక్యం చెబుతుంటే పౌలు గారు అడ్డగించారు. యూదులు అడ్డగించేస్తేనే ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఈ అన్యులైన వారి దగ్గరకు వచ్చారు. ఆ అన్యుల దగ్గరకు వచ్చినా సరే మరి వీరు కొంతమంది స్త్రీలు వెంట పెట్టుకొని వారి మీద నేరారోపణ చేసి మరలా పౌలు గారి మీద బర్నబా గారి మీద ఇది చేస్తారండి, నేరారోపణ చేస్తారు. మరి అక్కడ ఏం చేస్తారంటే పౌలు గారి ఇక పాదధూళిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చివరికి అసలు యూదులైన వారు ఎక్కడ చూసిన వాళ్ళు తలగనపోయింది చెప్పాలంటే. సువార్థకులైన వారందరికి కూడా యూదులు ఎలా అయిపోయినారంటే అక్కడ పెద్ద తలగనిపోయి వస్తున్న వారికి అడ్డగిస్తూనే ఉన్నారండి వాక్యాన్ని కదా. అది ఒక సామెత ఉంది గాడిద గురించి, విన్నారా? కాబట్టి వాళ్ళు కూడా అలాంటి అయిపోయినారు అనమాట. బాగా వాళ్ళు పౌలు గారు వాక్యాన్ని పెడుతూ భోజనాన్ని ఇస్తుంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇది కాదు అది కాదు ఇది కాదు మొత్తం కూడా కలవరపరిచి వారందరిని కూడా నాశనానికి తిప్పేస్తున్నారు. అక్కడ వారినే కాదు అన్యజనుల వారి దగ్గరకు వచ్చినా సరే స్త్రీలను వెంట పెట్టుకొని కొంతమందిని పౌలు గారి మీద తిరుగుబాటు చేస్తారండి. ఇక్కడ అదే చూద్దాం ఒకసారి 49 చూస్తే ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా, ఏ ప్రదేశం అంతటా? ప్రజెంట్ ఎక్కడున్నారు వాళ్ళు?
ఎక్కడ ఉన్నారంటే అన్ని జనుల మధ్య ఉన్నారు. రైట్, ఓకే. ఏ పట్టణంలో ఉన్నారు? అంత్యోక్యలో ఉన్నారు. మరి చెప్పడానికి ఎందుకు కొద్దిగా పిసిదియా లేకపోతే అంత్యోక్య, రెండు కలిపి చెప్పాలి మనం. లేకపోతే అంత్యోక్య అంటే పర్లేదు. ఈ అంత్యోక్యలో వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు. అంత్యోక్యలు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతటా వాక్యం ప్రకటించబడను, వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబా ఏం చేసినాడు చెప్పండి? ఆఖరికి ఆడోళ్ళను కూడా తీసుకొచ్చాడు చెప్పాలంటే కదా. ఎవరు తీసుకొని వచ్చేటప్పుడు? భక్తి మర్యాదలు గల స్త్రీలను తీసుకుని వచ్చారట. ఎందుకు? వాళ్ళ మీద రేపడానికి. యూదులైన వారు తీసుకొని వచ్చారు, ఆ పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇక్కడికి ఆ అన్యుల దగ్గరికి వచ్చి అన్ని జనుల దగ్గరికి వచ్చి వాక్యం చెబుతున్నా సరే వీళ్ళు సహించలేక స్త్రీలను తీసుకుని వస్తున్నారు. అధికారులు గారి స్త్రీలను తీసుకుని వచ్చి వారి మీద రేపుతున్నారంట. చూద్దాం. ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి ఏం చేశారట? మళ్ళా హింస అంటే ఎలా ఉంటుంది? ఇక కొట్టడము, తిట్టడము, అవమానించడం, ఇదే వాళ్ళ హింస. ఇక అవమానించడం చేశారట, కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టారు. ఏం చేశారట? ఇక చివరికి ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు. ఇంకా పౌలు గారు ఏం చేశారంటే ఇక్కడ ఇంకా ఏం చేశారు చూద్దాం. అక్కడ వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు? ఇకోనియకు వచ్చిరి. అంటే పౌలు గారు పైన చూస్తే స్త్రీలను తీసుకొని వచ్చారట. స్త్రీలను తీసుకొని వచ్చి వారిని వైపు రేపి హింస కలిగజేశారు. హింస కలిగేం చేసిన తర్వాత ఆ స్త్రీలు, అధికారి గల స్త్రీలు ఏం చేశారు? పౌలు గారిని, బర్నబా గారిని హింసలు కలిగజేసి ఊరు నుంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళిన తర్వాత పౌలు గారు ఏం చేస్తున్నారు? ఇక వారి యొక్క పాత ధూళిని అక్కడ దులిపేశారంట. ఎందుకు దులిపేశారు? అక్కడ సాక్షిగా. ఇదే మాట మనకి శిష్యుల్లో కనపడుతుంటుంది కదా. మీకు ఇంతవరకు పిల్లలు చెప్పాను ఇంతవరకు కదా. ఫస్ట్ శిష్యులైన వరకు చెబుతూ మీరు పలానా గ్రామానికి వెళ్తారు, అక్కడ మీరు ఏం తీసుకుని వెళ్ళొద్దండి. సంచి కానీ, చేతికర్ర కానీ కదా, చెప్పులు కానీ, ఏది ఎగస్ట్రా మీరు ఏం తీసుకెళ్ళొద్దండి. మీరు పట్టణానికి సువార్తకి వెళ్ళిపోయినప్పుడు ఆ సువార్త ప్రకటించండి. అక్కడ ఒక కుటుంబం మిమ్మల్ని తీసుకుంటుంది. ఒకవేళ ఏ పట్టణంలో కానీ ఏ ప్రాంతంలో కానీ తీసుకోకపోతే, మిమ్మల్ని స్వీకరించకపోతే మీరు ఏం చేయాలో తెలుసాడా? మీ కాళ్ళ ధూళిని అక్కడ దులిపేసి రండి. అదే సాక్షిగా ఉండబోతుంది. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే క్రియను ఇక్కడ చేసి వెళ్ళిపోతారండి. ఎక్కడి నుంచి? అంత్యోక్య నుంచి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారట? ఇకోనియకు వచ్చారండి. ఇప్పుడు అంటే అంత్యోక్య పిసిదియాలోని అంత్యోక్య అనే పేరు వినపడగానే మనకి ఇదంతా గుర్తుకు రావాలి. ఏమేం జరిగింది అక్కడ పిసిదియా అంత్యోక్యలో? అంతకంటే ముందుగా జనరల్గా మనం ఆలోచన చేస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి తెలియని క్రీస్తుని మరి పరిచయం చేస్తాడు. ఎలా బోధించాడో పౌలు గారు, ఎంత జ్ఞానయుక్తంగా బోధించాడో మనకు అర్థమైంది కదా. తర్వాత కిందకు వచ్చేసరికి మరి వాళ్ళు వేడుకున్నారు, మరొక విశ్రాంతి దినం వరకు మాకు వాక్యం చెప్పండి అని. సరే అని పౌలు గారు అక్కడ ఉండడం జరిగింది. ఆ రోజు ఆ వారం అంతా కూడా అక్కడ ఉండి అంత్యోక్యలో, పిసిదియాలో అంత్యోక్యలో అక్కడ ఖాళీగా ఉండుకోకుండా వాక్యం చెప్పాడు. అక్కడ మిగతా ప్రాంతాల ఆ ఊరిలోనే ప్రదేశాలు వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత విశ్రాంతి దినం వచ్చేసరికి ఆ ఊరు అంతటి కూడా ఈ వార్త అందిపోయింది. ఇక అందేసరికి ఆ ఊరు మొత్తం కథలు వచ్చింది పౌలు గారి దగ్గరికి. ఆ సిచ్యువేషన్లో ఎవరు వచ్చారు? ఇక యూదులు వచ్చారు. ఎందుకు కదా? మత్సరపడ్డారంట. ఎందుకు? ఇక మేము ఇన్ని రోజుల నుంచి చెప్పేసరికి రాలేదే కదా, ఇంతమంది వచ్చారట వారానికే అని వాళ్ళు మత్సరపడ్డారట. అక్కడికి వచ్చి వాక్యం చెబుతుంటే కొంతమందికి అక్కడున్న వారందరికీ అనుకున్నారు కదా మాకు వాక్యం చెప్పాలని, వాళ్ళందరికీ పౌలు గారు వాక్యం చెబుతుంటే వీళ్ళు వచ్చి అడ్డుకున్నారట.
అడ్డుకునేసరికి మీకు చెప్పినా వేస్ట్ అని, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన వేస్ట్ అని అక్కడ నుంచి ఈ అన్యజనుల గురించి మాట్లాడతాడు. అన్యజనుల గురించి చెప్పడం, అన్యజనులు వినేసరికి వారిని సంతోషపడి వారిని చేర్చుకొని వారికి కూడా ఒక వాక్యం చెప్తారు. అక్కడ ఏం చేస్తారు, మరలా యూదులు వచ్చి మరి అధికారం గల భక్తి మర్యాదలు గల స్త్రీలను కొంతమంది తీసుకొని వచ్చి వారి మీద రేపుతారండి. రేపిన తర్వాత ఆ స్త్రీలు ఏం చేస్తారు, ఊరు నుంచి వెలేస్తారు. ఇక వెలివేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక పౌలు గారు ఏం చేస్తారు, ఇక పౌలు బర్నబా గారు పాదతుల్ని దుమ్ము దులిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారట, ఇకోనియాకి వెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు, ఇప్పుడు ఇకోనియాలో ఉన్నారు కదా. రైట్. మనకి ఈ పిసిదియాలోని అంత్యకుల చరిత్ర మనం బాగా చూస్తుంటే పౌలు గారు బోధన విధానంలో మనం చాలా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇకోనికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారికి వాక్యం చెప్తారండి. చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, ఆ మాటను చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఆ మాట నోటి చదువుకుందాం మనం చివరిగా 14 అయితే శిష్యులు అయితే లాస్ట్ వచనంలో 13వ వచనం లాస్ట్ వచనంలో అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎలాగ ఉన్నారట వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారట. ఏంటి, ఊరు నుంచి తరిమేస్తే వీళ్ళకి ఎలా ఉందట, ఆనందంగా ఉందట. తర్వాత 14వ అధ్యాయం చూస్తే ఇకోనియాలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఇక్కడ ఒక మాట ఉందండి, పౌలు గారు బోధన విధానం గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు ఎలా బోధించారంటే అక్కడున్న వారందరికీ, ఇకోనియాలో ఉన్న వారందరికీ తేటగా ఎలా బోధించిండాలి ఆయన, ఎలాగ అర్థమయ్యే విధంగా, ఇది మనం బాగా నేర్చుకోవాలి. బోధించేవారుగా కానీ వాక్యం చెప్పాలనుకున్న మనం ఎవరినైనా సరే పౌలు గారి బోధను మనం స్వీకరించాలి. తేటగా అంటే చదివిన వారికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, చదవని వారికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా చెప్పాలో అలా చెప్పాలి కదా. అందుకే తేటగా కనపడుతుంది అంటున్నాడు. తేటగా ఆయన వాక్యం బోధించాడు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నది కాదు, మనం నేర్చుకున్నది చెప్పాలంటే వాళ్ళు ఏ రూట్లో ఉన్నారు, ఫస్ట్ వాళ్ళ అన్ను జనాంగమా, క్రీస్తుని నమ్ముకున్నవారా, దేవుని నమ్ముకున్నవారా, లేకపోతే ఎవరు నమ్ముకున్నవారా, ఇదంతా మనం ఆలోచన చేసిన తర్వాతే వాక్యం వారి తగ్గట్టుగా చెప్పాలి, నిజాన్ని చెప్పాలి. అలా చెప్పారు పౌలు గారండి. కనుక ఈరోజు మనం నేర్చుకున్న ఈ పౌలు గారు మొదటి ప్రయాణంలో ఏ పట్టణం వరకు మనం వచ్చాం ప్రస్తుతానికనంటే ఇకోనియా వరకు వచ్చామండి. ఇకోనియాలో జరిగింది వాక్యం చెప్పాడు. ఇంకా కొత్త భాగం ఉంది, ఆ భాగం మరుసటి వారం మనం చూసుకుందాం. రైట్, మొదటి నుంచి మనం చూసుకుంటే ఒకసారి వద్దాం. మొదట్లో ఏం జరిగింది, అంత్యొకలో సువార్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అంత్యొక నుంచి ఎక్కడికి వచ్చారు, సెలూకయకు వచ్చారు. ఈ పట్టణాలు మనకు గుర్తుండాలి. ఎందుకంటే పట్టణాలు మాత్రమే కాదు, పట్టణాలు ఎందుకు గుర్తుండాలి అని అంటే పట్టణాల్లో జరిగిన సన్నివేశాలు మనకు గుర్తుకొస్తాయి వెంటనే. అందుకని పట్టణాల పేర్లు మనం గుర్తుంచుకోవాలి సాధ్యమైనంత వరకు. అంత్యొక నుంచి ఎక్కడికి వచ్చారు, సెలూకయకు వచ్చారు. సెలూకయ నుంచి కుప్రాకు వచ్చారు కదా. కుప్రా అనేది ఎవరు ఊరు అని చెప్పాను మీకు. కుప్రా అనేది ఎవరు ఊరు, రైట్, బర్నబా గారి సొంత ఊరు అది. అది కుప్రా అనేది కదా. ఆ కుప్రా నుంచి మరలా ఎక్కడికి వచ్చారు, సలమిలోనికి వచ్చారు. సలమిలో నుంచి ఎక్కడికి వచ్చారు, మళ్ళా పాపు ఊరు గుర్తు. ఆ పాపు అనే ఊరు మనం చదువుకున్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాలు మనం గుర్తుకు రావాలి. ఏం జరిగింది అక్కడ, బరేసిన వ్యక్తి మనకు గుర్తుకు రావాలి. పౌలు గారు అతనికి కళ్ళు, ఎందుకంటే పౌలు గారికి వాక్యం చెబుతుంటే, ఈ అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆయనకి అడ్డగిస్తున్నాడు అనమాట. అందుకని ఆయన కళ్ళు పోయి, ఈ విషయం మనకు గుర్తుకు రావాలి. అదే పాపు నుంచి మరలా ఎక్కడికి వస్తారు, పెర్గేకి వస్తారు. పెర్గే అనే పట్టణానికి మరొక పేరేంటి,
దేశం, అది పెర్గే అనేది దేశం. అయితే ఆ పెర్గేకు మరొక పేరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు మ్యాప్లు మనం చూస్తే పెర్గే అని పేరు కనపడదు. ఏ పేరు కనపడుతుంది అంటే టర్కీ అనే దేశం మనకు బైబిల్లో కాకోకుండా ఈ మనకు ప్రజెంట్ ఇండియా మ్యాప్లో కాకోకుండా ప్రపంచ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రపంచ మ్యాప్లో పెర్గే అనే పేరు తీసేసి పేరు మార్చారు అంతే. రైట్. పెర్గేలో ఏం జరిగింది? యోహాను గారు నా వల్ల కాదిక అని తన సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఎవరు? యెరూషలేముకి వెళ్ళిపోయారు కదా. అక్కడ నుంచి ఇద్దరే ఇక స్టార్ట్ అవుతారు. అక్కడ నుంచి ఎక్కడికి వస్తారు? మరలా పిసిదియలోని అంతేకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది మొత్తం ఈరోజు మనం వివరించుకున్నాం కదా. అక్కడ నుంచి మరలా ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు ఇకోనియాకి వచ్చారు. కనుక ఈ ఇకోనియాలో ఇంకా కొద్ది ముందుకు వెళ్తుంటే చాలా సందర్భాలు జరుగుతాయి. ఇక్కడ గొప్ప విషయాలు జరుగుతాయండి. ఇకోనియా తర్వాత మరొక పట్టణానికి వెళ్తారు. అక్కడ ఇకోనియా ఒక ప్రాంతం అయితే తర్వాత లుకయోనియా అనే పట్టణం కూడా మనకు కనపడుతుంది అక్కడ. ఈ లుకయోనియా అనేది జిల్లా లుకయోనియా అనేది. దాని కిందే లుస్తా, దెర్బే పట్టణాలు కనపడతాయి. కాబట్టి ఈ పట్టణాలు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రేపు వారం ఈ లుకయోనియాది తర్వాత ఇకోనియాలో ఏమేం జరిగాయి, లుస్త్రాలో ఏం జరిగాయి, దెర్బేలో ఏం జరిగాయి అనే విషయాలన్నీ కూడా రేపు వారం మరలా మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఈరోజు విన్న విషయాలను బట్టి మనం బాగా ఆలోచన చేసి ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. రెండు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఇంతవరకు కూడా తండ్రి పౌలు గారి యొక్క సువార్త ప్రయాణంలో భాగముగా కొంత భాగాన్ని చూసాం తండ్రి. అక్కడ మీ సొంత జనాంగానికి క్రీస్తు వారి గురించి ఎలా పరిచయం చేశాడో మాకు నేర్పించాడు తండ్రి. వాక్యాన్ని ఎలా బోధించాలో, ఎలా తండ్రి మేము ప్రకటించాలో మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నేర్చుకున్న మేము తండ్రి పౌలు గారి వలె బోధించలాగన మాకు అలాంటి వివేచన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనొచ్చు తండ్రి. మరలా రేపటి వారంలో మేము కలుసుకొని ఇటు విధంగా మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.